ఈరోజు మేము పిలవగానే మా ఆహ్వానానికి ఇచ్చేసిన వారందరికీ ధన్యవాదాలండి. ఈరోజు మా ఇన్స్టిట్యూట్ ప్రారంభిస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాం. ఎందుకంటే మనకు సంగీతంతో ఎంతగా మునిగిపడిపోయిందంటే ప్రతిరోజు మనకి బాధ వచ్చిన సంతోషం కలిగిన ఫస్ట్ చెప్పుకునేది ఒక పాట గురించి చెప్పడం, లేదా ఒక పాట విన్నప్పుడు మనకు మైండ్కి రిలాక్సేషన్ కలుగుతుంది. అలాంటిది మనం ఈరోజు ఎంతో బిజీగా పడిపోతున్నాం. పిల్లల్ని చదువు 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 అంటూ వాళ్ళని చదువులో చేసి ఇంకెంతో మైండ్కి టెన్షన్ పెట్టిస్తున్నారని తప్పించి వాళ్ళకి రిలాక్సేషన్ అంటూ ఏం కలిగించట్లేదు. అందుకనే ఈరోజు మన మహబూబాబాద్లో మన సుస్వర మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ ప్రారంభిస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం అందరికీ మైండ్ రిలాక్సేషన్ కలగాలి. ఫస్ట్ రెండు, మనకి వాళ్ళను కూడా కొంచెం టెన్షన్ ఫ్రీ చేస్తే వాళ్ళు కూడా ఇంక ఎన్నెన్నో సాధించగలుగుతారు. మనం ప్రోత్సహించాలని ఉంటుంది.
సుస్వర సంగీత శిక్షణ శిబిరానికి సుస్వాగతం. సంగీతానికి రాళ్ళు కలుగుతాయా, చెట్టు పెరుగుతాయా? ఈ సంగీతము కేవలం వినడానికి మాత్రమే అనే అపోహలతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అపోహనే అనాలి. నిన్నగాక మొన్న సినిమా వచ్చింది, ఏంటిది? డీజే టిల్లు. పాట రాగానే కొంచెం ముసలి వాళ్ళైనా కానీ భుజాలు వేస్తాయి. కారణం అదొక ఉత్సాహం. ఇది ఈ లోకంలో ఇప్పుడు ఈ సమయంలో మనం చెప్పుకునే విషయం. మనకి ఇక్కడ ముగ్గురు స్వాములు కనపడుతున్నారు. ముత్తు దీక్షితుల స్వామివారు, త్యాగరాజ స్వామివారు, శ్యామశాస్త్రి గారు. ఈ ముగ్గురు వాగ్గేయకారులు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం గురించి త్యాగరాజ వారు పరివారంతో వెళ్ళారు. అన్ని చూసుకుంటూ దర్శనం చేసుకుంటూ వెళ్తున్నారు. వెళ్ళేసరికల్లా అక్కడ సమయం అయిపోయింది. తెర వేశారు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రధాన అక్షరం తెర వేశారు. వీరి శిష్యులు వచ్చేసి, అయ్యా, ఎక్కడి నుంచో తంజావూరు నుంచి మా గురువు గారు ఇచ్చేసాము స్వామి దర్శనం చేసుకోవడానికి, మీరు తెర వేసేసారు, మాకు అవకాశం కల్పించండి అని చెప్పేసి ప్రాధాయపడ్డా. లేదు సమయం అయిపోయింది కాబట్టి మేము తెర మళ్ళీ తీయము అని వారు మొండిగా ఉన్నారు. వీరు బ్రతలాడుతున్నారు, లేదండి మేము చాలా దూరం నుంచి వచ్చాం కాబట్టి మాకు దర్శనం కలిగించాలని చెప్పి. త్యాగరాజ స్వామి వారు ఆ పక్కన నుంచొని తెరదీయగరావా అని పాట, కీర్తన. తెరదీయగ రావయ్య స్వామి, నీ గురించి అక్కడ దాకా విచ్చేసాం కదా అని చెప్పేసి ఆ కీర్తనకు ఆ తెర తెగి పడిపోయింది. స్వామి దర్శనం అయింది. అలాగే ఒక దేవాలయానికి వెళ్ళగానే ఆ దేవాలయంకు పనిచేసేటువంటి ఒక వ్యక్తి, అంటే ఒక వాచ్మన్, ఇప్పటి భాషలో అకారణం చెందాడట. చెందగానే ఆ పరివారం అంతా కూడా బాధపడుతూ అక్కడ ఏడుస్తుండగానే ఆ సమయంలో త్యాగరాజ స్వామి వారు అక్కడికి వచ్చారు. రాగానే ఆ బాధ మొత్తం చూసి, జీవాత్మ అనుగ్రహించవా అని కీర్తనతోని అతను బ్రతికించారు. అంటే పాటలకు, కీర్తనలకు, సంగీతానికి బ్రతికించేటువంటి శక్తి సంపద చాలా ఉన్నాయి. ఈ రోజులలో మనం అచేతనంగా మనం ఏం చేయకపోయినప్పటికీ కూడా ఈ సినీ మాధ్యమానికి త్వరగా అట్రాక్ట్ అయిపోతాం. మనమే కాదు, మన పిల్లల సైతం కూడా. ఇప్పటికీ కూడా సెల్ ఫోన్లో మంచి కంటే కూడా చెడుని ఎక్కువగా చూపిస్తున్నారు చాలా వరకు సినీ మాధ్యమానికి. దానికి త్వరగా అట్రాక్ట్ అయిపోతున్నారు పిల్లలు. ఒకసారి చెప్పినా, రెండుసార్లు చెప్పినా వాళ్ళు వినక మొండిగా ఉండేసరికల్లా ఇక పోనీరా అని విసుకొచ్చేసి తల్లిదండ్రులు కూడా సమయమే వాళ్ళకు పాఠం నేర్పుతుందిలే అనే భావనతోనే, ఒక ధైర్యంతో వదిలేస్తున్నారు. కానీ ఆ సమయము ఎంత విలువైనదో ఏంటో అనేది కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్న పిల్లలు మానసిక రుగ్మత, శారీరక రుగ్మతకు గురవుతున్నారు. మనం ఎన్ని చూడట్లేదు, ఆటలు 2 వేళ్లతోనే ఆటలు. సెల్ ఫోన్ అక్కడ లేకపోయినా కానీ వేళ్ళు అలా కదులుతూనే ఉంటాయి. ప్రధానంగా ఈ రోజులలో మనిషికి ఉన్నటువంటి ఒక ఆలోచన కావచ్చును, కుటుంబ పోషణ కావచ్చును, ధన అర్జన కావచ్చును, ధనం ఎలా సంపాదించాలి, కుటుంబాన్ని ఎలా పోషించాలి, సంఘంలో ఎలా పేరు తెచ్చుకోవాలి, ఏ విధంగా మనము మంచిగా బ్రతకాలనే ఒక ఆ ఆశ, ఆకాంక్షతోని సతమతమవుతున్న జీవితాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి సందర్భంలో రాత్రి
రాత్రి 8 కాగానే ఇంత టిఫినో ఇంత భోజనమో చేసి రిలాక్స్గా పడుకుందామంటే రేపటి కార్యక్రమానికి ఇప్పటి నుంచే మెరుగులు దిద్దుకుంటూ ఉండి ఆ మైండ్ అంతా కూడా రాత్రి 1 గంట అయినా నిద్ర ఉండట్లేదు. ప్రొద్దున్న సూర్యోదయానికి ముందుగా లేద్దామనే భావన ఉంటే 7-8 అయినా కానీ పక్కన నుంచి లేవక బద్ధకం ఎక్కువ అయిపోతుంది. వాస్తవం శరీర తత్వం అలాంటిది. ఎందుకంటే రాత్రి 2 గంటలు పడుకుంటే ప్రొద్దున ఏం లేస్తాం? దీనివల్ల ఆలోచనల వల్ల, ఈ ఆలోచన వల్ల ఏమవుతున్నది? ఆరోగ్యం మొత్తం కూడా దెబ్బ కొడుతున్నది. పోనీ పెద్దవాళ్ళు కదా, 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటేనే కదా వీళ్ళకి ఆలోచన ఉంటాయి. పిల్లగారికి ఏమంటే ఇదే తంతు వాళ్ళకి వస్తూనే ఉంటాయి. నిద్ర పట్టదు, ఫోన్ ఆన్ చేసుకుంటాం, లైటింగ్ పడుతుంటుంది, పిల్లగాళ్ళు అక్కడ పడుకుంటారా? వాళ్ళు పడుకోరు. వాళ్ళు కూడా లేచేసి టీవీ పెట్టుకోవడమో, లేకపోతే వాళ్ళకి అందుబాటులో ఉన్నట్టుగా ఫోన్ తీసుకోవడమో, లేకపోతే ఇంకేదో ఒకటి చేయడం, వాళ్ళు అదే తంతులో తయారవుతున్నారు. మన ఆరోగ్యమే కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా దెబ్బ కొట్టేస్తున్నాం మనం మన ఆలోచన యొక్క సరళి వల్ల. ఈ ఆలోచనకి జీవితానికి సంగీతానికి సంబంధం ఏంటి అని చెప్పి కూడా అడగచ్చు. ప్రొద్దున లేవగానే మనకు దేవాలయాల్లో కౌసల్యాస ప్రజారామ అని మంచిగా వినపడుతుంటుంది. అంటే మేలుకొలుపు. మంచి భూపాల రాగంలో ఆ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆలపించినటువంటి పాట ఇప్పటికే ఏంటి ఎంత కాలమైనా కానీ వినిపిస్తూనే ఉన్న ఆ యొక్క ఆ రాగం అలాంటిది. అలా లేస్తున్నాం కదా, పడుకునే ముందు కూడా ఏదో ఒక మనసుకు ఆహ్లాదకరమైన సంగీతాన్ని అలా చెవులారా విని పడుకుంటే మనసు ఆనందంగా ఉంటుంది, మంచిగా నిద్ర పడుతుంది, మంచిగా ఆరోగ్యవంతులుగా ఉంటాం మనం. దీంట్లో ఇందాక పెద్దవారు అడిగారు ఏంటి అంటే, సంగీత శిక్షణకు మీరు పెట్టిన రుసుము ఎంత, ఇన్స్ట్రుమెంట్కి ఎంత, ఓకలికి ఎంత అని అడిగారు. వాస్తవంగా ఈ రోజులలో ధనానికి అంత వెనుకంజు వేసే వాళ్ళు కూడా అంతకన్నా ఎక్కువ లేరు. ఎందుకంటే సంపద ఎంతో అంతో వస్తూనే ఉన్నది. కానీ 10 రూపాయలు ఖర్చు పెట్టైనా మంచిది తెలుసుకోవాలని చెప్పి పెద్దవాళ్ళు అంటారు. ఇదే సినిమా హాల్కి వెళ్ళి 200-300 పెట్టి 3 గంటల వ్యవధిలో ఆ సినిమాను చూసి 1 రోజు 2 రోజులు గుర్తుంచుకుంటాం, తర్వాత మర్చిపోతాం కొత్త సినిమా రాగా. ఆ సమయంలో డబ్బు గుర్తుకు రాదు, ఎంత ఖర్చు పెట్టామా అని. అంటే మన ఆనందానికి డబ్బును వెచ్చించడంలో తప్పు లేదు అనే భావన ఉండబట్టే కదా సినిమా హాల్లోకి వెళ్ళి అంత ఖర్చు పెడుతున్నారు. అదే సంగీతానికి మనసు ఆహ్లాదంగా ఉండడానికి ఎల్లకాలము. ఇప్పుడు నేను చెప్పిన పేరు డీజే టిల్లు అని సినిమా చెప్పాను కదా, ఈ కొంతకాలం కాగానే దీన్ని మర్చిపోతాం, ఇంకో కొత్త సినిమా వస్తుంది. కానీ ఈ సంగీతం అనేది ఇది సముద్రం, ఇది సముద్రం, మహాసముద్రం. ఈ సముద్రములో సరళీస్వరాల నుంచి మొదలుకుంటే గీతాల వరకు కూడా ప్రతిదీ కూడా మస్తిష్కంలో అలాగా నిలిచిపోయి ఉంటుంది. నా చిన్నతనం గురించి చెప్తాను. చిన్నతనం అంటే చిన్నతనం ఏం కాదనుకోండి, 93 సంవత్సరం 92. ఆ సమయంలో నాన్నగారు దేవాలయంలో అర్చకులు, నందిగామ. దాంట్లో నేను కూడా అర్చకత్వం చేస్తూ ఉండేవాడిని 92 నుంచే. మాకు ఇచ్చే జీతము నెలకు 6,000 రూపాయలు, 600 రూపాయలు. 600 రూపాయల్లో 6 సభ్యులు బ్రతుకుతూ ఉండేవాళ్ళు. సంగీతం అంటే మక్కువ. కారణం ఏంటంటే పూర్వజన్మ సుకృతమో, అది మా తల్లిదండ్రుల గారి యొక్క ఆశీస్సులో, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులో కానీ, మా అమ్మగారు హార్మోనిస్టు, మ్యూజిక్ టీచర్. పెనుగొండ, ఇక్కడ పెనుగొండ కాదు, తణుకు దగ్గర పెనుగొండ. ఆవిడ హార్మోనియం తీసుకొని అలా వేలు ఆడిస్తూ ఉంటే ఆ తరంగినికి ఒళ్ళు జగరించిపోయేది. అలా వాయించదమ్మా. వింటూ ఉండగానే సంగీతం మీద ఇంట్రెస్ట్ కలిగింది అప్పుడు. కానీ
కీబోర్డు కొనుక్కోవాలి, హార్మోనియం కొనుక్కోవాలంటే అప్పట్లో 3,000 రూపాయలు హార్మోనియం, 1,500 కీబోర్డు. నెలకొచ్చేది 600 రూపాయలలో ఇల్లు గడవాలా, కీబోర్డు కొనుక్కోవాలా, హార్మోనియం కొనుక్కోవాలా, మనసులు పెట్టాలి, బాధతో ఉండేది. ఈ బ్యాండ్ వాళ్ళకు అప్పట్లో బాగా క్రేజీ. చిన్న క్యాషియో 21 CA క్యాషియో అని చెప్పేసి అది ఉండేది. ఆ 1,500 రూపాయల ఆ కీబోర్డు ఆ క్యాషియో మీద వాళ్ళు వాయిస్తూ ఉండేది, పోతూ ఉండేది అట్లా. ఏది పెళ్లి బృందం వాళ్ళు బ్యాండ్ మీద వాళ్ళందరూ కూడా చాలా వరకు మంగళవారం ఎవరో ఉంటారు. ఒకసారి గుడికి వచ్చి వాయిస్తుంటే అలా నించున్నా, వాళ్ళు బంద్ చేస్తున్నారు. ఒక్కసారి ఆగు అన్నాడు. దేనికి అయ్యగారు అన్నాడు. ఒక్కసారి వాయిస్తా అన్నా. నీకేం వచ్చాయా, గుడి చేసుకోక, గుడి చేస్తలే కానీ నాకు కూడా ఒక్కసారి అవకాశం మీరు అదే వాయిస్తా. సరే అన్నాడు, వాయించిన. అయ్యగారు మీరు ఎక్కడ నేర్చుకున్నారు అయ్యగారు? మా అమ్మగారు వాయిస్తుంటే చూశాను. మరి మీకు ఇంట్లో ఉందా అంటే లేదు. మరి మీ అమ్మగారు ఎక్కడ? మా అమ్మగారు ఖమ్మంలో ఉన్నప్పుడు హార్మోనియం వాయించేది, దాన్ని చూసి ఆహా అని మీరు రేపటి నుంచి మా దగ్గరికి రండి, 1 గంట వరకు రోజు 1 గంట రండి, ప్రాక్టీస్ చేసుకోండి అంటే సరే అని అనుకున్నాం. వెళ్తా అని చెప్పి నాన్నగారిని అంటే వద్దురా, నాకు అర్థం కాదు, ఎందుకు వద్దున్నారో ఏంటో అర్థం కాదు. మేము ఉంటున్న ఇంటికి అదొక వాడ, ఆ వాడకి ఈ బ్రాహ్మణ సాంప్రదాయాలు ఎవరు కోరుకోరు, వద్దురా అన్నారు. కొంచెం ఇబ్బంది పడ్డా. వాడు ఏం చేశాడంటే, సరే అయ్యగారు మీరు రాలేదు కాబట్టి ఒక 5 రోజులు కీబోర్డ్ మీ ఇంట్లో ఉంచుకోండి అని చెప్పేసి తీసుకొచ్చి ఇచ్చారు. వాయించడం నేర్చింది మా అమ్మ నేర్పింది, నేర్చుకున్నాను. తర్వాత అది కాస్త కీబోర్డ్ వాయిస్తున్నప్పుడు దాంట్లో ఆప్షన్స్లలో ఫ్లూట్ వస్తుంది. ఫ్లూట్ వచ్చేసరికల్లా మంచిగా పిల్లల గురో యొక్క వాయిస్ రాగానే ఈ కీబోర్డ్ మీద ధ్యాస పక్కకు పోయి ఫ్లూట్ మీద వచ్చింది నాకు. ఇక నేర్చుకోవాలి అనుకున్నా. అక్కడి నుంచి ఖమ్మము పెయింటింగ్ పని మీద ఖమ్మం వస్తే, ఖమ్మంలో ఒక సైన్ బోర్డు రాసిన అప్పట్లో 94లో సైన్ బోర్డు, హర్యానా హ్యాండ్లూమ్స్ అని ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు రాయడానికి ఖమ్మం వెళ్ళినప్పుడు నాకు ఒక అవకాశం వస్తే నేను బోర్డు రాశాను. రాస్తే నాకు అప్పుడు వచ్చిందంటే 70 రూపాయలు అండి. సుమారు హైట్ ఎక్కువగానే ఉంటుంది, ఒక నిచ్చెన వేసుకోవాలి, మంచిగా రాయాలి. మా సార్ ఒప్పుకోండు, పర్వేజ్ సార్ అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకున్నది నాకు అప్పచెప్తే నేను హర్యానా హ్యాండ్లూమ్స్ అని చెప్పేసి రాసి వెనక బ్యాక్గ్రౌండ్ అంత పెయింటింగ్ చేసేసి దిగితే నాకు 70 రూపాయలు ఇచ్చారు. ఆ 70 రూపాయలలో ఆ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తే అక్కడ వాసు ఇన్స్ట్రుమెంట్స్ అమ్మేది ఒక షాప్ ఉంటుంది, వాసు అని. అక్కడ పోయి 20 రూపాయలతోని సి మేజర్ ఫ్లూట్ కొనుక్కున్నా. 50 రూపాయలు ఇంటికి తీసుకొచ్చా. అప్పట్లో 50 అంటే గొప్పతనం చాలా. ఇక ఫ్లూట్ పట్టుకొని ఇక వాయించడం మొదలుపెట్టాను. సరిగా మొదలేసాను మొత్తం కూడా వాయిస్తూ 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 ఉన్నాను. దానివల్ల ఏమైందంటే వాస్తవంగా 600 రూపాయల జీవితం, ఆ జీతములో ఆ జీవితము ఆ ఫ్లూట్ వాయించడము సంగీతం మీద దృష్టి వల్ల మేము లేని వాళ్ళము, తక్కువ వాళ్ళము, సరిగా తింటం లేదు, సరిగా ఉండటం లేదనే బాధ కూడా ఉండేది కాదు మాకు. రాత్రి 7 కాగానే గుళ్ళో చేసుకొని వచ్చి బంద్ చేసి వచ్చి మంచిగా భోజనం చేసి నేను మా అన్నయ్య మా చెల్లె మా అక్క నలుగురము కూర్చొని అక్కడ మా అమ్మగారు చెప్తుంటే మేము వల్ల వేసేది సరిగా పదిసార్లన్నీ కూడా సరళి స్వరాలన్నీ కూడా ఎంత హాయి అనిపించిందంటే వారికి సంతతిగా మేము జన్మించినందుకు మేము ధన్యులమయ్యాం. వాస్తవంగా సంగీతము మనసును ఆహ్లాదపరుస్తుంది. పొద్దున లేవగానే ఒక్కసారి మంచి సంగీతాన్ని ఆస్వాదించింది, ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోయి ఎంత అందంగా కీర్తిస్తే అంత అందంగా జీవితం తయారవుతుంది. ముఖ్యంగా ఈరోజు పిల్లల గురించి ప్రతి సండే ఈ యొక్క సంగీతము నేర్పించాలనే ఒక తలపు పడింది. పెద్దవారు కూడా అనుకోండి. అయితే దీంట్లో ప్రధానంగా
పిల్లలకే అని ఎందుకు ముందు చెప్పడం వచ్చిందంటే కనుక మన యొక్క వయసు దరిదాపు సగానికి వచ్చేసాం. పిల్లలు ఇప్పుడే ఆరంభ దశ. ఇప్పుడే పిల్లలకు మంచిని నేర్పాలి. ఇప్పుడే పిల్లలకు ఆ మంచి అనేది ఈ సంగీతాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది అంటే వాస్తవంగా రెండు రకాలుగా. ఒకటి ఏంటంటే ప్రతిదీ కూడా అందంగా మనసులో ఇమిడ్చుకునే ఒక శక్తి వస్తుంది ప్రతిదీ. రెండవది ఏంటంటే ఆధ్యాత్మిక చింతనకు వెళ్ళిపోతుంది. కార్టూన్ చూసినంత మాత్రం నువ్వు అదే కార్టూన్ లాగా బిహేవ్ చేస్తావా? బయట చేయలేవు కదా. అదే పిల్లి ఉరికొస్తుంది, అదే ఎలక పారిపోతుంది. దీంట్లో ఎలక ఎవరు, పిల్లి ఎవరు? దీంట్లో ఎలకగా నువ్వు ఉంటావా, పిల్లిగా నువ్వు ఉంటావా? నువ్వు పోలేవు కదా, చేయలేవు కదా. దానివల్ల మనకు ఉపయోగం ఉంటుందా? తాత్కాలికంగా అది పరిగెడుతుంటే, ఇది వెంటాడుతుంటే ఆ దృశ్యాన్ని చూసి మాత్రం ఆనందపడతాం తప్ప దానివల్ల మనకు ఉపయోగం ఏమీ ఉండదు. అదే కనుక ఒక గంట సేపు కనుక ఉదయం పూట లేచిన తర్వాత ఈ యొక్క సంగీతాన్ని కనుక సాధన చేస్తే సాధన సాధ్యతలపతి. ఎప్పుడైతే మనం సాధిస్తామో అది మనకు సాధ్యం అవుతుంది, సుసాధ్యం అవుతుంది. మన యొక్క జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. సంగీతానికి సంబంధించిన ప్రకారంగా భగవంతుడే సాక్షాత్తు సంగీతానికి తల ఊగుతాడు. 40 భక్తి మార్గాలు, 9 రకాల భక్తి మార్గాలు ఉంటాయి. దాంట్లో కీర్తన, స్వామివారిని స్మరించడము, కీర్తించడం అనేది చాలా ప్రధానమైనది. ఈ కలియుగంలో యజ్ఞాలు చేయండి, హోమాలు చేయండి, ధనధాన్య దానాలు చేయండి, ఎన్ని చేసినప్పటికీ ఒక ఎత్తు అయితే ఒక కీర్తన మాత్రం ఇంకొక ఎత్తు. ఆ కీర్తన స్వరబద్ధంగా లయబద్ధంగా ఉంటే వెనక్కు మంచి చెవులకు వింపుగా ఉంటే కనుక ఆయన కూడా ఆనందపడతాడు. పాట పాడతా, నేను కూడా పాట పాడతానని చెప్పేసి వస్తాడు. పాట మొదలవుతుంది, రిధం ఒక పక్క పోతుంటుంది, ఈయన స్తుతి ఉండదు. నిన్న మొన్న మనకు చాలా ఈ మధ్య వాట్సాప్లో వస్తుంది, భార్యాభర్తలు అసలు ఎవరో కానీ ఇద్దరు కూడా మంచిగా డ్యాన్స్ చేస్తారు. అక్కడ ట్రాక్ మొదలవుతుంది, ట్రాక్ ఒక పక్క పోతుంటుంది, ఈయన పాట ఒక పక్క పోతుంటుంది. చూసే వాళ్ళని కూడా నవ్వుతుంటారు. మాలాంటి వాళ్ళని ఎందుకు రావు, తీసారా బాబు? ఎందుకంటే సరిగా శుద్ధిసత్వంగా ఉండదు, లయబద్ధంగా ఉండదు, ఎలాగలా పాడుతూనే ఉంటారు. అది ఈ మధ్య వీళ్ళు కూడా ఆడియన్స్ కూడా దానికి ఇష్టపడుతున్నారు. కారణం ఏంటంటే చెడుని తొందరగా గ్రహించే యొక్క కలియుగం కాబట్టి. మన మంచిని మాత్రం ఏ మాత్రం మేము అందరికీ ఫోన్ చేసాం, చాలా వరకు అందరికీ ఫోన్ చేశారు. ఇలా సుస్వర ఇన్స్టిట్యూట్ అనేది ప్రారంభం చేస్తున్నాము. సంగీతాన్ని అందరికీ వినిపించాలి, అందరికీ అవకాశం ఉన్న వాళ్ళు నేర్పించాలి అనే భావనతోని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతమంది వచ్చారండి? అంటే శాశ్వతమైన ఆనందానికంటే కూడా అశాశ్వతమైన ఆనందానికి మక్కువ ఎక్కువ ఈ రోజుల్లో. స్వరము అంటేనే మనం మంచి అన్నమాట, మంచి మాట, మంచి గలం, మంచి గొంతు, మంచి గాత్రము. సుస్వరం అంటే ఇంకా మంచి గార్ధవ స్వరముతో కనుక పాటలు పాడితే చెవుల కన్న కఠోరంగా ఉండి ఇంకొకసారి ఆ పాట గులకు బోరు కూడా. అదే సుస్వరముతో కనుక పాడినట్లయితే కనుక ఆనందదాయకంగా ఉండి ఇంకా పాటలు వినాలి, మంచిగా ఉంటుంది. ఉండే ఒక ఈ గంట సేపు అయినా కానీ పాటలు మంచిగా పాడుతున్నారు, మంచి గొంతు ఉంది అని వాళ్ళు కూడా ఆనందంతో తన్మయత్వంతో ఉండే యొక్క అవకాశం ఎప్పుడు వస్తున్నాయంటే సుస్వరంగా మనం కనుక సంగీతాన్ని కనుక పాడినట్లయితే, ఆలాపించినట్లయితే. ఇక్కడ మాకు వైలన్ నేర్పుతారా అని కూడా మా వాళ్ళు అడిగారు. వైలన్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్నది, వైలన్ కూడా నేర్పుతారా అని. ప్రధానంగా ఏంటంటే కీబోర్డు కావచ్చు, వైలన్ కావచ్చు, వీణ కావచ్చు, ఫ్లూట్ కావచ్చు, ఈవెన్ రిథమ్ ప్యాడ్ కావచ్చు, తబలా కావచ్చు, ఏదైనా కానీ నేర్చుకోవాలి అనుకున్న వారికి ప్రప్రథమంగా వోకల్ రావాలి, అంటే గాత్రం రావాలి. గాత్రము తెలిస్తేనే మనం ఆ స్వరము తెలిస్తేనే ఆ ఫింగర్స్ అక్కడ పడతాయి, లేదంటే పడదు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ కూడా గ్రహించే ఉంటారు. పాడుతా తీయగా చూసారుగా చాలా వరకు. దీంట్లో రిథమ్ ప్యాడ్ ప్లేయర్ కృష్ణ అని ఉంటారు.
కృష్ణ గారు అని చెప్పేసి రిథమ్ పాట ప్లేయర్ ఉంటారు. ఆయన రిథమ్ ఒకటే ఎప్పుడు ప్లే చేస్తుంటారు. నాకు ఎప్పుడు చూసినా కానీ సన్నగా బక్కగా పొట్టిగా ఉంటారు, స్పెట్స్ పెట్టుకుంటారు. ఆయన ఆ రిథమ్ ప్యాడ్ ప్లే చేస్తుంటారు మంచిగా, అసలు దాన్ని లీనమైపోతారు అంతే. దాంట్లో ఒకసారి బాలసుబ్రహ్మణ్యం గారు, కృష్ణ నీకు అవకాశం ఉంది, నువ్వు వచ్చి పాట పాడతావా ఏమన్నా అంటే లేచి, కూలి నెంబర్ 1 సినిమా అనుకుంటా, దాంట్లో కలయా నిజం అనే పాట అద్భుతంగా పాడేశాడు. అంటే రిథమ్ ప్యాడ్ ప్లేయర్ కూడా గాత్రం తెలిసి ఉండాలి. గాత్రం తెలిస్తేనే అది ఎక్కడ ఆపాలి, ఎక్కడ ప్రారంభించాలి అనేది పరిపూర్ణంగా తెలుస్తుంది. అలా రిథమ్ ప్యాడ్ కావచ్చును, కీబోర్డ్ ఆర్టిస్ట్ కావచ్చును, వీణ కావచ్చును, ఫ్లూట్ కావచ్చును, ఏదైనా కానీ ముందు మనకు సరళి స్వరాలు, ఘాటు స్వరాలు, హెచ్చు స్థాయి స్వరాలు, జంట స్వరాలు, పిల్లారి గీతాలు ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉంటారు. కాబట్టి మిత్రులారా, ముఖ్యంగా ప్రప్రథమంగా సంగీతము వోకల్గా ప్రాక్టీస్ చేస్తూ ఇన్స్ట్రుమెంట్ వెనుక వెళ్ళిపోతారు. ఈరోజు ఈ సుస్వర సంగీత శిక్షణ ఏర్పాటు చేయడానికి వాస్తవంగా ఏదో లబ్ధి గురించి మాత్రం కాదు. డబ్బులు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ ఒక కళను అడ్డు పెట్టుకొని జీవించేంత జీవితం కాదు. ఎందుకంటే మనకు శ్రీశ్రీ కళ కోసం కాదు, ప్రజల కోసం. ప్రజల గురించి మాత్రమే కళ ఉంటుంది, కానీ కేవలం కళ మాత్రము ఏ సంపద గురించో దేని గురించో కదా. సంపద ఎప్పుడు వస్తుంది అంటే ఈ కళను పరిపూర్ణంగా అవగాహన చేసుకున్న తర్వాత లక్ష్మీ కటాక్షం సరస్వతి అమ్మవారితో పాటు అప్పుడు వస్తుంది. అప్పుడు మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మీకు సంపద పెరిగిపోతుంది. ఎప్పుడు పెరుగుతుంది? డెడికేషన్ టు మ్యూజిక్. మీరు ఈ సంగీతానికి పరిపూర్ణంగా నియమబద్ధులై గనక అక్కడ దాసోహం చెందితే లక్ష్మి అనుగ్రహం అదే వస్తుంది. మనకు తెలుసా అతను పాడేవారు ఈ మధ్య పాటలు సిద్ధు శ్రీరా ఎవరన్నా విన్నారు అసలు అతని పేరు? ఎప్పటి నుంచి సినిమా? చిన్నపిల్ల పాపలు పాట ఉంటుంది, ఆ పాట నుంచి కొంచెం ఫేమస్ అయ్యారు. ఏది? అజిత్ సినిమాలో పాట ఉంటుంది, చిన్నారి తల్లి అనే ఒక పాట ఉంటుంది సరే. అప్పటి నుంచి అతనికి క్రేజ్ ఎక్కువైపోయింది చాలా వరకు. అప్పటిదాకా అతను ఎక్కడ ఉంటాడో ఏమి లేదు, అంటే అతను ఎంత శ్రమపడి ఉంటే ఆ స్థాయికి వచ్చింటాడు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే సంగీతానికి కావచ్చు, ఏ విద్యకైనా కావచ్చు, కానీ ప్రప్రథమంగా ఆ యొక్క విద్య మీద, సంగీతం మీద పరిపూర్ణమైన విశ్వాసం ఒకటి, శ్రద్ధ ఒకటి. ముఖ్యంగా శ్రద్ధ చాలా అవసరం. శ్రద్ధ లేకపోతే మనకు అది అవ్వదు. కేవలం ఏదో పెట్టారు, ఆదివారం అంటున్నారు, ఏదో వస్తున్నాము, వాళ్ళు నేర్పుతున్నారు, మేము వెళ్ళి నేర్చుకుంటున్నాము, అవుతుంది అంటే అంత మాత్రమే ఉంటుంది కాదు. దాన్ని పూర్తిగా శ్రద్ధ పెట్టండి, డెడికేట్ అయిపోవాలి, దానికి పూర్తిగా అంకితం అయిపోవాలి. అంకితం ఎంతసేపు? 1 గంట చాలు. ప్రతి 24 గంటలలో 12 గంటలు నిద్రకే సరిపోతుంది అనుకోండి. మిగతా 12 గంటలలో 1 గంట సేపు దీనికి కనుక కేటాయించినట్టయితే కనుక, మా గురించి మేము చెప్పడం లేదు, సంపద అంటారా, కీబోర్డు తీసుకొని ఒక మామూలుగా ఏదైనా ఒక గీతానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టిన, రిథమ్ ప్యాడ్తోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టిన మాకు 5,000, ఆయనకు 5,000 వచ్చేస్తాయి. ఒక పాటకు 5,000 ఈజీగా సంపాదించుకోవచ్చు. ఎవరికి చెప్పక్కర్లేదు, మేమే హెడ్ ఫోన్స్ పెట్టుకొని ప్లే చేసేసి దాని సిస్టమ్ నుంచి అప్లోడ్ చేసేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, పాట అయిపోతుంది, మాకు వచ్చే 10,000 మాకు వచ్చేస్తాయి. డబ్బుల గురించి కాదు ఇక్కడ. ప్రధానంగా సంగీతం యొక్క ప్రాముఖ్యత పెంచడానికి ఒకటి, మన పెంచకుండా పెరుగుతుంది అనుకోండి, మనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి మన సంతతి కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మనం కావచ్చు, కొద్దిగా ఈ సంగీత పరిజ్ఞానంలో కూడా మనం ఉన్నట్లయితే అదొక ఆనందంగా ఉంటుంది. నేను ముందే చెప్పాను, మనకు ఏది జ్ఞానం రావాలన్నా ముందు మనకు మన యొక్క పూర్వుల
అనుగ్రహం ఉండాలి. వాళ్ళ అనుగ్రహం ఉండబట్టే ఈరోజు ఈ కార్యక్రమానికైనా ఇంతమంది అయినా వచ్చారు. మీ యొక్క పూర్వుల తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం మీ అందు ఉండబట్టి, ఆ సంగీత మాత యొక్క అమ్మ అనుగ్రహం కనుక మీ దగ్గర ఉండబట్టి, మీకు ఉండబట్టి మీరు ఈ సంగీతాన్ని నేర్చుకోవాలి. సరే, నేర్చుకోకపోయినా పర్వాలేదు కానీ అటెండ్ అవ్వాలి అని రావడం నిజంగా హర్షణీయం. కాబట్టి మీరు వచ్చిన దానికి హర్షంతో పాటు వర్షం కూడా తోడైంది. వర్షం కూడా మంచిగా ఆహ్లాదకరంగా ఉంది. కాబట్టి దయచేసి మీరు చెప్పేది ఒకటే, 2000, 3000, 5000 పక్కకు పెట్టండి. 400 తీసుకొని 40 మందికి చెప్పే బదులు 2000 తీసుకొని 3 చెప్పినా చాలు. మేము పూర్తి చెప్పగలుగుతాం, వారు కూడా పూర్తి నేర్చుకోగలుగుతారు. మేము ఒకటే చెప్తున్నాం, 5 వచ్చారు, 10 మంది వచ్చారు, ఇక చాలే మనం చెప్పడానికి అని చెప్పేసి మధ్యలో మేమైతే మంచి ఒకవేళ ఎక్కువ కాకుండా తక్కువగా వచ్చినట్లయితే అసహనంతో ఫీల్ అయ్యి చెప్పకుండా అయితే ఉండాలి. మేము చెప్తూనే ఉంటాం. కళాకారులుగా వోకల్ అంటే గాత్రం మాత్రం బేసిక్స్ అవన్నీ కూడా మేము చెప్తుంటాము. ఇన్స్ట్రుమెంట్ పర్పస్గా కీబోర్డు, రిథమ్ ప్యాడ్ వీటికి మాత్రం మనకు బేసిక్స్ మేము చెప్పేస్తాము. దాని తర్వాత స్టెప్స్ మొత్తం కూడా మనకు ప్రముఖుల చేత, సినీ రంగంలో ఉన్నటువంటి ప్రముఖుల చేత, అంటే వేరే ఏమనుకోకండి, ఏ తమన్ రాడు, లేకపోతే ఏ దేవిప్రసాద్ శ్రీప్రసాద్ రాడు. ఈ సినిమాలోకి ఇంట్రడ్యూస్ అయ్యి కొన్ని సినిమాలకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ కంపోజర్ డైరెక్టర్స్ మనకు తెలుస్తున్న వాళ్ళు వస్తారు. అది ఫస్ట్ సండే ఆర్ లాస్ట్ సండే, రెండిట్లో ఏదో ఒక సండే వాళ్ళని పిలిపించి వాళ్ళ ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అయితే దీంట్లో మనకు 1 నెల వరకు మాత్రం కూడా కేవలం బేసిక్సే నడుస్తాయి. ఎందుకంటే మీకు కూడా గాత్రము ఏ విధంగా పలకాలి, సా పా సా, ఆ సా అన్నప్పుడు ఫీల్ కొత్త వచ్చింది అనుకోండి, మంత్రస్థాయి, మధ్యమ స్థాయి, తారాస్థాయి, ఈ 3 కూడా శృతిశబ్దంగా ఉండాలి. సా గుర్తొచ్చిందా ఈ సినిమాను? కాదు, స్వాతి ముచ్చం. మంత్రం ఇంకా దిగమంటుంది ఆవిడ. ఒక మంత్రము అట్ట దిగాలి. మంత్రస్థానము, మధ్యస్థానము, తారాస్థానము అవలీలగా పాడితే, అవలీలగా ఈ 3 సా పా సా, మళ్ళీ అవరోహణ. ఇది కనుక మీకు ప్రాక్టీస్ అయ్యి మొత్తము సప్త స్వరాలే ఉంటాయి. సరి గ మ ప ద ని సా, సరి ద ప మ గ రే సా. ఇది సంగీతంలో ప్రప్రథమంగా ఉండేట బేసిక్ ఫస్ట్ నోట్. షడ్జమము సా, షడ్జమము రి, రిషభము గ, గాంధారము, మా మధ్యమము, పా అంటే పంచమము, దా అంటే దైవతము, నీ అంటే నిషాదము. ఇవి స్థానాలు. ఇది తెలియకుండా సంగీతం నాకు వచ్చేట్టు నేను పాడేస్తాను, నేను చెప్పేస్తాను అంటే మాత్రం కుదరదు. దీంట్లో కూడా డెడికేషన్గా ఎంత ఉంటే, మా సిస్టర్స్ ఇద్దరు కూడా సంగీతం డిప్లొమా చేశారు. మొన్న మధ్య వచ్చినప్పుడు ఒక పాట వస్తున్నది, దాంట్లో ప్లే అవుతున్న పాట మేము కూడా గొంతు కొద్దిగా అలా సవరిస్తున్నాం, కలుపుతున్నాం. నువ్వు సంగీత డిప్లొమా అయింది కదనే, ఇది ఏ రాగం చెప్తావా? ఈ రాగము అంటే నేను కన్నా పలానా రాగంలో ఉంది ఈ పాట, ఇది పలానా రాగంలో ఉంది అని నేను చెప్పేశాను. అరే నువ్వు డిప్లొమా చేయలేదు, ఏం చేయలేదు, నువ్వు రాగం చెప్పేస్తున్నారా, మాకు ఇంత డిప్లొమా చేసిన రాగం చెప్పలేకపోతున్నారా అని బాధపడితే, అది నేర్చుకోవడం కాదు, లోపల పెట్టుకోవాలి. నేర్చుకోవడం ఒకటే కాదు, లోపల అనేది పెట్టుకోవాలి. ఆ రాగంలో నీకు ఈజీ మెథడ్ ఏంటంటే, ఇప్పట్లో వస్తున్న సినిమా పాటలు కనుక నువ్వు కొంచెం ప్రాక్టీస్ చేస్తే, ఇది ఏ రాగంలో ఉన్నదో మనం రాగం చెప్పేయచ్చును. అంటే ఇప్పుడు సినిమా పాటలు కాదు సుమా, ఇప్పుడు సినిమా పాటలు అసలు తల తోక ఉండదు, అదే మనకి ఇష్టంగా ఉంటుంది.
అదే చాలా ఇష్టంగా ఉంటుంది. ఏది ఇప్పుడు ఇంకోటి చెప్పాను ఉంది, డిజెట్లు మారు ఉందా, ఆ పాట ఉందిగా, ఆ పాట పాడుతున్నారు అవుతున్నారు. ఇంతకు ఆ రాగం ఏంటో చెప్పండి నాయన అంటే ఎవరు చెప్పలేరు. నేను చెప్పాను మాయామాల గోడ రాగం అని వాయించి చూపించిన. ఇది అబ్బా అయ్య గారు మీరు వాస్తవంగా ఇక్కడ ఉండాల్సిన కాదంటే నేను ఇక్కడే ఉన్నవారు ఏం చేస్తాను అంటే ఇవన్నీ కూడా కొంచెం మనసుకు ఆనందంగా ఉంటాయి, ఆనందపడే విషయాలు. కాబట్టి ముందు మనకు సంగీతం యొక్క విషయాన్ని, సంగీతంలో మనం అడుగు పెట్టాలంటే ఈ సప్తస్వరాలు సాధన చేయాలి. దాని తర్వాత జంట స్వరాలు సాధన చేయాలి. పిల్లారి గీతాలు ఇవన్నీ కూడా ఉంటాయి. మీ యొక్క అవకాశాన్ని బట్టి, మీకున్నటువంటి ఆసక్తిని బట్టి ఇక్కడ నేర్పబడుతుంది. ముఖ్యంగా ఇది చెయ్యాలనే తలుపుతోని 2 సంవత్సరాల క్రితమే అనుకున్నాం. మా రాము మేము ఇద్దరం కలిసి 2 సంవత్సరాల క్రితమే ఇన్స్టిట్యూట్ పెడతాం గురువు గారు. మనకు వచ్చిన ఈ విద్య కూడా మర్చిపోకుండా ఉండడానికన్నా పెడదామండి అన్నాడు. దేనికైనా మనకు సమయం రావాలి, దేనికైనా సమయం ముఖ్యం. అమ్మ అనుగ్రహం ఉండాలి, సంగీత మాత యొక్క అనుగ్రహం ఉండాలి, దాంతోడు మన యొక్క పూర్వుల యొక్క అనుగ్రహం కూడా ఉండాలి, మన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఉండాలి. అది ఈ చక్కటి శ్రావణ మాసంలో ఈ దశమి తిథి రోజు నాడు ఫ్లూట్ పట్టుకుంటే రాక్షస మదనం అయిపోతుంది. రాక్షసులు అందరూ కూడా వెళ్ళిపోతారు ఆ యొక్క శబ్దానికి. అలాగే మిగతా వారందరూ కూడా ఎంత ఆకర్షితులవుతారో స్వామివారికి. ఆ వేణుగానం అలాంటిది. కాబట్టి సంగీతానికే ప్రప్రథమంగా ఉండేటువంటి వేణుగోపాల స్వామి సన్నిధిలో మనం సంగీతాన్ని నేర్చుకోవడం అనేది మన యొక్క పూర్వజన్మ సుకృతం. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు మీరందరూ కూడా మీ యొక్క ఆసక్తిని బట్టి ఈ సంగీత శిక్షణలో పాల్గొని ఆ యొక్క సంగీత మాత అనుగ్రహానికి పాత్రులయ్యి మీరు కూడా, నేను చెప్పేది ఒకటే అండి, ఎప్పుడైనా ఒకటి చెప్పిన రాత్రి పడుకునే ముందు మంచి ఒక్క సాంగ్ ఏదో ఒకటి, అంటే భుజాలు ఎగరేసే పాట కాదు, మనసు కాస్త ఆహ్లాదకరంగా ఉండే పాట ఒక్కటి పెట్టుకొని పడుకోండి. ఎంత ప్రశాంతమైన నిద్ర వస్తుందో. దాని తర్వాత మీరే ఆలోచించండి. ఇందాక మనం ఆడనట్టుగా దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా ఒక పాట ద్వారానో ఒక మాట ద్వారానో తెలుసుకునే యొక్క తత్వం ఇప్పుడు మొదలైందని అనుకుంటాం కదా. వాస్తవంగా ఎటన్నా పోతున్నాం అనుకోండి, ఎటన్నా వెళ్తున్నాము, ఒక మంచి ఆహ్లాదకరమైన పాట వచ్చింది అనుకోండి, ఇందాక అనుకున్నాం కదా, కొంచెం మనసులో కూడా ఏదో కొంచెం ఆనందం ఏర్పడుతుంది. ఆ ఆనందాన్ని మనం ఎందుకు పంచకూడదు అందరికీ, మన ఇంట్లో వాళ్ళకు కూడా. ఇక ముఖ్యంగా స్త్రీ మూర్తులకు చెప్పే విషయం ఒకటే, పిల్లలు పాట పాడుతున్నారు అనుకోండి, ఇంట్లో సరుకులు అయిపోయినాయో లేకపోతే ఏదైనా ఇతరత్ర కావచ్చు, కొంచెం మనసు ఏదో ఆహ్లాదకరంగా బాధగా ఉందనుకోండి, భార్యాభర్తల మధ్య సఖ్యత లేక ఏదైనా మాట్లాడుకున్నారు, ఈ గోలపాడుగా కసబాబు ఈ పని చేయండి, ఒక గంట సేపు పిల్లలకు వదిలేయండి, వాళ్ళే పాడతారు, పక్కన కూర్చోండి, పాడించండి. సార్ ఏం చెప్పారో అది పాడరా నాయన అని ప్రాక్టీస్ చేయించండి తప్ప వాళ్ళు అసహనంగా గురయ్యేటువంటి విషయాన్ని మీరు మాత్రం తీయకండి. ప్రధానంగా మన పిల్లలు సంగీత శిక్షణలో కనుక ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, చాలా వరకు ముందు ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ గోళాసాగం తగ్గిపోతుంది. ఈ వీడియోలు చూడాలి, చాటింగ్ చేసుకోవడాలు, ఇవన్నీ చాలా తగ్గిపోతాయి. అది చాలా ముందు మన పిల్లగాడు మారిండు ఆయన ప్రశాంతంగా అనుకోవడానికి. కాబట్టి ఈ సుస్వర ఇన్స్టిట్యూట్ ప్రారంభం చేస్తున్నప్పుడు ముఖ్యంగా ప్రధానంగా పిల్లలు ఒక మంచి పరిధిలో ఉండాలి, మంచిగా ఉండాలనే భావనతోనే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఏ డబ్బు మీద అపేక్ష మాకు లేనే లేదు, యథార్థంగా చెప్తున్నాం. డబ్బు సంపాదించాలనేది అయితే లేదు. అలా అనుకుంటే మా స్థితి వేరేగా ఉండు, మా స్థితిలో వేరేగా ఉండు. మాకు డబ్బు మీద ఆపేక్ష లేదు.
సుమారు ఒక 2 లక్షలు ఖర్చు పెట్టుకొని ఇంట్లోనే రికార్డింగ్ థియేటర్ పెట్టుకున్నాడు మా రాము. సుమారు 2 లక్షలు వస్తుంది ఖర్చు. పెద్ద సిస్టము, కీబోర్డు సిస్టము, మాటలు కావు. ఆ రూమ్లో పోతే ఆయన ప్రశాంతంగా అక్కడే మంచి చేసుకొని పడుకోవచ్చు. వాస్తవంగా అంత ఏసీ ఉంటుంది ఎప్పుడు కూడా. పోనీ ఇక్కడ పని చేసుకొని వస్తారు, తొందర పని చేసుకొని వస్తారా అంటే అక్కడ పోయినా అక్కడ పని దగ్గర కూడా ఏదో ఒకటి వాయించుకుంటూ పాడుకుంటూ గిడుకుంటూ సుస్తి పెట్టి కొట్టుకుంటూ ఈ పని చేసుకుని ఈ పని ఆ పనే బంగారం పని బంగారమే, సంగీతమే నేర్చుకుంటూ చేసుకుంటూ ఉంటాడు. ఆ 2 లక్షలు పెడితే ఇప్పుడు అక్కడున్న స్థలంలో పక్కన మంచిగా ప్రశాంతంగా ఇంకొక రూపంలో పెంచుకునే అవకాశం ఉండే మా బాబాయ్ వాళ్ళు. కానీ డబ్బు మీద ఆపేక్ష కాదు, సంగీతాన్ని అవలంబన చేసుకోవాలి, సంగీతాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనే ఒక ఇది తప్ప డబ్బు మీద లేదు. కాబట్టి మీరు డబ్బుకు చింతించకండి. యథార్థంగా మేము చెప్పేది మీకు ఏంటంటే ఈరోజు మనం పెట్టే నెలకు ఒక 2,000 రూపాయల ఖర్చు పెద్ద ఖర్చే కాదు యథార్థంగా చెప్పాలంటే. కాకపోతే దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇవ్వడం గురించి మాత్రమే. మేమంటే డబ్బు మీద పడవు. మిగతా వాళ్ళు మాత్రం నేర్చుకునే కొన్ని సంవత్సరాలు 30 ఏళ్ల పాటు వాళ్ళ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఒత్తికి వచ్చి చెప్పమంటే చెప్పరు కదా. అంతెందుకండి, నేను యథార్థం చెప్తున్నాను. మా ఇమ్మరావు కూడా ఇక్కడే ఉన్నాడు, ఇమ్మరావు చంద్రప్రకాష్ ఇక్కడే ఉన్నారు. సాయిబాబా దేవాలయం బాబా మందిరంలో సాయి చరణం క్యాసెట్ నేను ఫస్ట్ ఇక్కడ రిలీజ్ చేశాను. ఫస్ట్ ఆడియో సాయి చరణం డివోషన్ శ్రీరామ్ భద్రయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లిరిక్స్ మొత్తం రాసుకొని మా బావగారు మేము అందరం కలిసి దాన్ని లిరిక్స్ రాసేసాము. నేనే కంపోజ్ చేశాను. అంతా రికార్డ్ చేద్దామని చెప్పంటే మా బావగారు ఉండి, అరే మానుకోట ఆర్టిస్టు చక్రీరా, ఇప్పుడు చక్రి అక్కడ మంచిగా ఫామ్లో ఉండదు కాబట్టి అక్కడికి పోయి ఒకసారి అడుగుదాము, ఆయన ఏమన్నా దీనికి మ్యూజిక్ కంపోజ్ చేస్తే కాస్త మంచిగా ఉంటుందిరా అని చెప్పి అంటే సరే అని చెప్పేసి పోయాము. వెళ్ళగానే సరే ఇక డబ్బులు లేనప్పుడు ఒక విధము, ఉన్నప్పుడు ఒక విధం అని మనందరూ తెలుసు. వెయిట్ చేయించారు. సరే వెయిట్ చేద్దాంలే అన్నాం. వెయిట్ చేసాము. చెప్పండి ఏంటి, ఇట్లా మానకొట్టు వచ్చామండి. అలాగా, ఓహో మానకొట్ట వాళ్ళు చెప్పండి ఏంటి సంగతి. ఇట్లా సాయి చరణం క్యాసెట్ ఒకటి తిందాం అనుకుంటున్నాము, ఇగో లిరిక్స్ ఇవి ఉన్నాయి, దీన్ని కంపోజింగ్ చేయాలి అంటే చూశాడు. లిరిక్ చూసి అని కొంచెం లిరిక్ చేంజ్ చేసేసి ట్యూన్ చేంజ్ చేసి ఇట్లా చేస్తే బాగుంటుందండి. సరే ఓకే అంటే పర్వాలేదు. దీనికంటే ముందుగా ఒక 30,000 రూపాయలు డబ్బులు అవుతాయి. ఈ 30,000 రూపాయలు రికార్డింగ్ థియేటర్కి రికార్డింగ్ చేసే దానికి 30,000 రూపాయలు తీసుకుంటాను. క్యాసెట్ నేనే అమ్మేస్తాను. వచ్చిన దాంట్లో 70 నాకు 30 మీకు అన్నారు. మా బావగారు నావి చూశారు. తలకాయ ఊపినాము, బయటకు వచ్చింది. ఏముండవురా 30-70 అనేవాడు ఎప్పుడు పైకి రాడు బావా, కొంతకాలం వరకే నాకు తెలుసు, అవసరం లేదు పాండే అని చెప్పి వచ్చి రాజగోపాల్ గారి దగ్గర చిట్టి ఎత్తాడు. 1,00,000 రూపాయలు చిట్టి 70,000 వచ్చినాయి. ఖమ్మం వెళ్ళాను, సౌండ్ సిస్టమ్ థియేటర్లో మాట్లాడితే ఆయన 12,000 రూపాయలు తీసుకున్నాడు. ఓన్లీ థియేటర్ ఖర్చు. 11,000 రిథమ్ బ్యాండ్ ఆయన తీసుకున్నాడు. 6,000 కీబోర్డ్ తీసుకున్నాడు. ఫ్లూటిస్ట్ 3,000 తీసుకున్నాడు. ఇట్లా దగ్గర ఒక 50,000 ఖర్చు అయింది. ఏది ఒక క్యాసెట్ ఒరిజినల్ రావడానికి ఒక 50,000 ఖర్చు అయింది. మన ఖమ్మంలో కానీ విజయవాడలో కానీ ఉన్నాయి, కానీ నాకు అంత అవగాహన లేక హైదరాబాద్ వెళ్ళాను. ఇన్లే కార్డు అంటే క్యాసెట్ మీద ఉండే కార్డు ఉంటుంది కదా, ఆ కార్డు గురించి అర్ధరాత్రి అక్కడ అయ్యేసరికి అర్ధరాత్రి అయింది కోటిలో. అక్కడి నుంచి నడుచుకుంటూ చాదరగట్టు వచ్చి చాదరగట్టులో బస్సు ఎక్కి సూర్యాపేట 4కి తెల్లవారుజామున దిగి ఫస్ట్ సూర్యాపేట నుంచి మహిబాద్ బస్సు ఎక్కువ వచ్చారు. ఇక్కడ శ్రీరాంభద్రరావు రెడీ ఉన్నారు. క్యాసెట్ రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసి అంటే డబ్బు మీద కనుక అంత వ్యామోహం కనుక ఉన్నట్లయితే క్యాసెట్ రిలీజ్ అయ్యేదే కాదు. ఇప్పటికీ కూడా అయ్యప్ప స్వామి గుడి కావచ్చు, సాయిబాబా గుడి కావచ్చు, ఏ దేవాలయం అయినా కానీ మిత్రులందరూ కూడా అంతా ఒకటే జగమంతా ఒకటే పాట ఉంది కదా, దాంట్లోదే. కాబట్టి ఇక్కడ ధనం మీద ఎప్పుడు మేము పెట్టుకోలేదు. 1,00,000 రూపాయలు చిట్టి కట్టడానికి నాకు దగ్గర
11 నెలల వ్యవధి పట్టింది ఆ క్యాసెట్ తీసిన తర్వాత. పోనీ ఆ క్యాసెట్ సేల్ అయినాయా? సేల్ ఏం కాలేదు. ఒక బస్తా నిండా ఉండి మా ఇంట్లో ఉండేవి. తర్వాత ఆ బస్తా క్యాసెట్లన్నీ కూడా నేను బయట ఇచ్చేసి అందరికి తీసుకోవడం అవసరం లేదు. కాబట్టి డబ్బు ప్రధానం కాదు, కేవలము స్కిల్ నైపుణ్యం మాత్రం ప్రధానం. కాబట్టి ఈ సంగీత శిక్షణ శిబిరంలో మీ వంతుగా మీరు సహకరించండి. సంగీతాన్ని శిక్షణ శిబిరానికి పిలువగానే వచ్చినందుకు అందరికీ కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు తప్పకుండా కలగాలని చెప్పేసి ఆశిస్తూ, ప్రప్రథమంగా ఈరోజు ఈ సరళి స్వరాలు మాత్రమే, అంటే మీ అందరితో అవకాశం ఉంటే అనిపిస్తాను. చూద్దాం, ఒక్కసారి అందమా? ఎంత అందంగా ఉంది. ఈ చూరు కనుక రాత్రిపూట అలా చదివి జస్ట్ అలా విని అలా పడుకోండి. ఎంత ప్రశాంతమైన నిద్ర వస్తుందంటే ఆయన ప్రశాంతంగా ఉంటుంది. ముందు మైండ్ చాలా వరకు మీరు ఆసనాలు వేయండి, ప్రాణాయామం చేసుకోండి. అంటే ముందు ఫస్ట్ వేలు ఒళ్ళు వంగదు, కొంచెం సమయం తర్వాత వంగుతుంది అనుకోండి. కానీ ఒక పాట వినండి అంటే కొద్దిగా వరకైనా కొంచెం ఆలోచిస్తారా, విన్నలే. ఇలాంటి సంగీతానికి సంబంధించిన కనుక ఒక్క పాట ఏదో ఒక కీర్తనో మంచిగా హెడ్ఫోన్స్లో పెట్టుకొని ఒక్కసారి వినండి. ప్రతిరోజు రాత్రి మీ ఎక్సర్సైజ్ అదే, పడుకునే ముందు ఎంత ప్రశాంతమైన నిద్ర వస్తుందంటే హాయిగా పడుకోవచ్చు. రాత్రి నిద్ర అద్భుతం, అది బంగారంతో సమానం, అద్భుతం. ఆ నిద్ర కరువైన వాడు మాత్రము అనారోగ్యాలకు పుట్ట. కాబట్టి ప్రశాంతమైన మనసులో ఈ సరళీశ్వరాల సంగీతానికి సంబంధించిన ప్రకారంగా ఒక్కసారి అలా అంటేనే ఆరోహణ అంటేనే ఎంత ఆనందంగా ఉన్నది. నాకైతే చాలా ఆనందంగా ఉంది. అటువంటిది మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సంగీత శిక్షణ శిబిరాన్ని ముందుకు నడుపుతున్న యొక్క భావన అయితే నాకు చాలా ఉంది. మా వంతు సహకారంగా మేము చేస్తాము సంగీతాన్ని, మీరు కూడా సహకరించండి. ఇచ్చేసినందుకు అందరికీ కూడా శుభాశిస్సులు మరియు ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ, జై భగవత్ రామానుజ. శ్రీమన్నారాయణుడు అన్ని కళలకు ఆయనే. రామానుజుల వారు శ్రీమన్నారాయణని ఎలా పొందాలి అని కూడా ఒక పాటల్లో పాడిన వారు కూడా వారు సంగీతులే. కాబట్టి సాంప్రదాయ ప్రకారం సంగీత సాహిత్య సమలంకృతే, సంగీత సాహిత్య సమలంకృతే, స్వరరాగ
భక్తుడికి ప్రతి ఒక్క దేవాలయానికి అనుసంధానం చేసేటువంటి భజన కార్యక్రమం. అలాంటి భజన కార్యక్రమంలో శృతి లయతో చేయాలంటే సంగీతం, వాయిద్యం చాలా ముఖ్యమైనవి. అలాంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి సుస్వర మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ గురువారు, అదేవిధంగా మాకు కూడా గురువారు ఆచార్య లక్ష్మాచార్య గారికి, అదేవిధంగా పట్టాల శ్రీరామకృష్ణ గారు చక్కటి మీరు ఇదే విధంగా ముందుకు వెళ్తూ ఎంతో మంది మంచి మంచి కళాకారులను తయారు చేసి మహబూబాద్ జిల్లా పేరును దశ దిశగా వ్యాపింపజేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఏదైనా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.